తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. ఇదండి మనకి ఇక్కడ నిఫ్టీ చార్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో నిన్నటి వరకు మనం ఇక్కడ ఈ లెవెల్ దాటి క్లోజ్ అయితే మనం డైలీ టైం ఫ్రేమ్లో అప్పుడు మనం తిరిగి మళ్ళీ నిఫ్టీ ఇంతకు ముందున్న మొమెంటం ఏదైతే ఉందో అప్ సైడ్కి అది కంటిన్యూ అవుతుందని అనుకున్నాం. అలాగే నిన్న మనకు పైన క్లోజ్ అయింది. అయితే నిన్న వీడియోలో మనం ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకు చాలా వరకు అవసరం ఉందని మాట్లాడుకున్నాం. దీని తర్వాత చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ అంటే ఈ రెడ్ క్యాండిల్ ఓకే, ఇవాళ ప్రైస్ యాక్షన్ మనకి ఏదన్నా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని సూచిస్తుందా అని చూసినట్లయితే అవును, ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. చాలా రోజుల తర్వాత చూడండి మనకు లాస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఎక్కడొచ్చింది, ఆల్మోస్ట్ ఇదండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకు ఆల్మోస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది అరౌండ్ మే లాస్ట్ వీక్లో. అండ్ తిరిగి మనకు దీని తర్వాత మనం తిరిగి ఇప్పుడు మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఇది ఒక రివర్సల్ నెగిటివ్ సైన్ డౌన్ సైడ్ మూమెంటంని ఇండికేట్ చేస్తుంది. సో ఇదైతే మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఇవాళ. అండ్ అలాగే వాల్యూమ్ ఒకసారి ఆన్ చేసి చూసినట్లయితే నిఫ్టీలో ఇక్కడ మనకు నిన్నటి వాల్యూమ్ కంటే ఇవాళ వాల్యూమ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కూడా మనం గమనించవచ్చు ఇక్కడ. సో మనకు ఫైనలీ ఒక స్ట్రాంగ్ నెగిటివ్ సైన్ అన్నది నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో కనబడుతుంది ఇక్కడ ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్లో. అండ్ అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే నిఫ్టీ చాలా కింద వరకు వెళ్ళి ఆల్మోస్ట్ మనకు ఇక్కడ 24,141 లెవెల్ దగ్గరకు వెళ్ళి ఈరోజు లోయెస్ట్ పాయింట్ ఇక్కడికి క్లోజ్ అయితే అయింది. అంటే ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా మనకు రియాక్ట్ అవుతున్నట్లు కూడా కనబడుతుంది. సో ఈ జోన్ మనకు మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ దీని కింద ఓపెన్ అవ్వకుండా ఓకే ఇక్కడ నుంచి వచ్చే పని అయితే ఈ జోన్ మల్టిపుల్ టైమ్స్ కూడా మనకు టెస్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం తిరిగి ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎప్పుడు చూడాలి అంటే డెఫినెట్గా దీనికంటే పైన. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో హైయెస్ట్ పాయింట్ ఇదే కాబట్టి దీనికంటే పైన మనం క్లోజ్ చూసినట్లయితే అప్పుడు మాత్రమే మనం తిరిగి మళ్ళీ ఈ బేరిష్ సైన్ అన్నది ఏదైతే ఉందో అది ఇక మీదట మనకు ఉండబోదని దీనిపైన క్లోజ్ చూసిన తర్వాత మనం డిసైడ్ అవ్వాలి. కానీ అప్పటి వరకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇంతకు ముందున్న అప్ సైడ్ మూమెంటం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి మనకు ఇక్కడ ఒక పాస్ పడ్డట్టు మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డెఫినెట్లీ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఒక రివర్సల్ సైన్ బేరిష్ సైన్ అయితే ఇవ్వడం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అలాగే ఇంకొకటి ఇప్పుడు బేరిష్ సైన్ అయిన తర్వాత ఇది ఇక్కడ నుంచి కిందకి వస్తుంది కదా, ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకుంటే ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనకు లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఒక స్వింగ్ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది ఒక స్వింగ్ పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అన్నది కూడా మనకు ఇక్కడ ఏదన్నా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మనకు కనబడ్డ తర్వాతే మనం డిసైడ్ అవ్వగలం. అయితే ఈ లెవెల్ని కనుక దాటి క్లోజ్ అయితే కింద దాని తర్వాత కరెక్షన్కి చాలా కిందకి రావడానికి నిఫ్టీలో ఛాన్స్ అయితే ఉంది. ఇదే మనం గత కొద్ది రోజులుగా కూడా ఒక కరెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నిన్న ఒక చిన్న హోప్ ఇచ్చింది ఈ క్యాండిల్ ద్వారా. అండ్ ఇవాళ ఆ హోప్ మనకు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ద్వారా మనకు డౌన్ సైడ్కే ఇప్పుడు చూపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి చూద్దాం. అయితే అంతకంటే ముందు ఒక్కసారి మనం 1 hour చార్ట్లో ఏదన్నా సైన్స్ నెగిటివ్ సైన్స్ ఉన్నాయేమో చూద్దాం. చూడండి 1 hour చార్ట్లో ఇది ఇవాళ ఇక్కడ నుంచి ఇవాళ ప్రైస్ యాక్షన్ ఒక్కసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈవెంట్స్లో సెషన్ బ్రేక్స్ ఆన్ చేస్తే మనకు ఇదండి ఈ డాటెడ్ లైన్ వచ్చాయి కదా. సో ఇక్కడ నుంచి ఇవాళ ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఇది మనకు చాలా క్లియర్గా ఇక్కడ డైలీ క్యాండిల్ మనకు ఫస్ట్ 1 hour క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ అనమాట, రెడ్ క్యాండిల్ ఇది. అండ్ ఇది ఎన్ని క్యాండిల్స్ని ఎంగల్ఫ్ చేసిందో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇదండి నిన్న జరిగిన ప్రైస్ యాక్షన్ అంతా కూడా ఇక్కడ మనం ఎంగల్ఫ్ అవడం చూస్తున్నాం. ఈ ఒక్క రెడ్ క్యాండిల్ ఫస్ట్ 1 hourలో జరిగిన ట్రేడింగ్ ఇవాళ నిఫ్టీలో
ఈ క్యాండిల్ ఇది అంటే 1, 2, 3, 4, 5, 6, 7 క్యాండిల్స్‌ని ఇది లెఫ్ట్ సైడ్‌లో ఎంగల్ఫ్ చేసిందనమాట. సో, ఇది చాలా నెగెటివ్ సైన్ అనమాట ఈ క్యాండిల్. సో, అందుకని ఈ క్యాండిల్ హైయెస్ట్ పాయింట్ చాలా ఎక్కువ మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే 1 అవర్ చార్ట్‌లో చూసినట్లయితే మనకి ఇంతకుముందు ఈ బేస్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి పైకి మూవ్‌మెంటమ్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి మూవ్‌మెంటమ్ వెళ్ళింది. ఈ బేస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాన్ని దాటి ఇక్కడ వరకు మనకి ఇవాళ ప్రైస్ యాక్షన్ వచ్చింది. కానీ క్లోజ్ అయ్యే సమయానికి ఆల్మోస్ట్ ఈ జోన్‌లోనే మనకి ఇక్కడ క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అండ్ ఇంకొక చిన్న విషయం గమనించాల్సిందేంటంటే ఇక్కడ 1 అవర్ చార్ట్‌లో ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ సైన్. ఓకే. ఇది ఒక బులిష్ ఎంగల్ఫింగ్ సైన్ కదా. సో ఇది కూడా మనం గమనించాలి. సో ఇప్పుడు నిఫ్టీ కిందకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ ప్రకారం అయితే ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ చూసి ఇది ఎలాగో ఒక జోన్ విక్ ఏర్పడింది కాబట్టి ఈ జోన్ని దాటి కిందకు వస్తే మాత్రం దాని తర్వాత ఇది కిందకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకు నిఫ్టీలో కనబడుతున్నాయి. మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఎలాగైతే బేరిష్ సైన్ ఇచ్చిందో అలాగే ఇక్కడ 1 అవర్లో కూడా బుల్లిష్ సైన్ ఆల్రెడీ ఇక్కడ జనరేట్ అయినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నిఫ్టీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దాం. సో ఇంకా మీలో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇప్పుడు ఢిల్లీ చార్ట్లో ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకు ఈ పాయింట్ దాటనంత వరకు మనం నిన్న చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈవెన్ దో మనకు నిఫ్టీ ఆల్ టైమ్ హైలో క్లోజ్ ఇచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆ లెవెల్లో అసలు ట్రేడ్ జరగలేదు, ఇక్కడే ఉంది కాబట్టి. అండ్ నిన్న ఇది ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ. సో ఇవాళ చూసినట్లయితే దీనికంటే పైన క్లోజ్ నిఫ్టీ నిన్న జరిగింది, బ్యాంక్ నిఫ్టీ జరగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనం ఆల్రెడీ నిన్నటి అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇది కంప్లీట్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని దాటి కిందకి వస్తేనే ఇది నెగటివ్ సైడ్ కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ దాటి ఎప్పుడైతే కిందకి ఫాల్ అవుతుందో ఇక్కడ దీని కింద క్లోజ్ మనకు కన్ఫర్మ్గా అవుతుందో అక్కడి నుంచి మనకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడెక్కడో ఉంది ఒక లెవెల్, ఒక చిన్న రియాక్షన్ ఉంది. సో ఇక్కడ వరకు మనకు ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ ఒక నెగటివ్ క్యాండిలే చూసాము. అండ్ అది కూడా ఈ జోన్ని దాటి రాలేదు కాబట్టి ఈ జోన్ని దాటి రావాల్సిన అవసరం అయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇప్పుడు మొత్తానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకు ఒక బేరిష్ సైన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇంకా కొద్దిగా కింద క్లోజ్ అయితే ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఇక్కడ 1 అవర్ చార్ట్లో మనం ఇక్కడ చూస్తే ఈ 1 అవర్ చార్ట్లో మనకు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. చూడండి 1, 2, 3 రియాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకునే దానికి మనకు ఛాన్స్ కనబడుతుంది. అండ్ ఒక్కసారి ప్రైస్ యాక్షన్ని మనం దూరం నుంచి పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఈ జోన్ ప్రస్తుతానికి తీసేద్దాం. ఓకే, మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి తీసేద్దాం. ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఇదండి, ఇది మనకు 1 అవర్ చార్ట్లో మనం చూస్తున్నాం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని. సో ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో నుంచి ఇది బయటకు రావాలి. ఒకసారి ప్రైస్ యాక్షన్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ పైకి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ పాయింట్కి వచ్చి మళ్ళీ ఈ పాయింట్కి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఇది కానీ బ్రేక్ అయితే మనకు 1 అవర్ చార్ట్లో ఇది ఒక డబుల్ టాప్ ఫార్మేషన్గా కూడా మనకు ఇది బ్యాంక్ నిఫ్టీలో కనబడడానికి చాలా దగ్గరగా ఉంది. సో మొత్తానికి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. అలాగే ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా మనకి నిఫ్టీలో కనబడుతుంది. సో బెరిష్ సైడే మార్కెట్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఈ జోన్ ఏదైతే ఇంతకు ముందు మనకు ఉందో బ్యాంక్ నిఫ్టీలో, సో ఈ జోన్ని దాటి మనకు డైలీ టైం ఫ్రేమ్లో కిందకి క్లోజ్ అయితే చూడాల్సిన పరిస్థితి మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. సో అంతే గైస్, మరిన్ని విశేషాలతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వెళ్ళమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.